ఈ విపత్తు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన వారికి కృతజ్ఞతలు అని ఎమోషనల్ పోస్ట్తో నటి ప్రియాంక చోప్రా భావోద్వేగం చెందారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజల్స్లో చెలరేగిన ఈ మంటలు దావాగ్నిలా నగరం మొత్తం పాకాయి. ఈ విపత్తులో పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయాల పాలయ్యారు, వేలాది ఇళ్లు బూడిదయ్యాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ మంటల కారణంగా మొత్తం లాస్ ఏంజల్స్ కౌంటీ జనాభా ప్రమాదంలో ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు భారీ ఎత్తున తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు వేగంగా వ్యాపించడం వల్ల మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచనలు పాటించాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. లాస్ ఏంజల్స్లోని అధికారులు తప్పిపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని నమోదు చేయడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న ధ్వంసమైన ఇళ్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అగ్నిమాపక అధికారులు ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే వారి ఇళ్లను విడిచిపెట్టాలని, అధికారిక తరలింపు ఉత్తర్వుల కోసం వేచి ఉండవద్దని సూచించారు. Fury is growing today over the lack of water supply that has hindered firefighters as they battle fires. ఇదిలా ఉంటే లాస్ ఏంజల్స్లో అత్యధికంగా ధనవంతులే ఉంటారు. ముఖ్యంగా బడా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ సినీ నటులు ఎక్కువగా ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ప్రమాదంలో వీరంతా ఒక్కసారిగా చిక్కుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ నటి ప్రియాంక చోప్రా కుటుంబం ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో ఉంటుంది. ఈమె కుటుంబ సభ్యులు కూడా ఈ మంటల్లో చిక్కుకోగా అమెరికా అగ్నిమాపక బృందాల చేత క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ये आग ने कई परिवारों को बेघर कर दिया और पूरी तरह से तबाह भी. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తన కుటుంబ సభ్యులను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా అకౌంట్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నేను ఎంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన వారికి రుణపడి ఉంటాను. నా స్నేహితులు, సహచరులు ఎంతో మంది నివాసాలను కోల్పోయారు. अपनी भावनाओं को व्यक्त करते हुए लिखा कि उनका दिल भारी है. వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడటం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. उन्होंने फायर फाइटर्स, पहले मदद देने वालों और वॉलंटियर्स के लिए भी सराहना की. మీరే నిజమైన హీరోలని పోస్ట్ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సమిష్టి కృషి అవసరమని ప్రియాంక అన్నారు. వారం రోజుల నుంచి ఎంతో మంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి విరాళాలు ఇవ్వాలని ప్రియాంక చోప్రా తన పోస్టులో కోరారు.